Praise the Lord. ప్రియులరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 143 వచనం. Psalm 119 and verse 143. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. Trouble and anguish have taken hold on me, yet thy commandments are my delights. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క శ్రేష్టమైనటువంటి దినాన్ని దేవుడు మనకి ఇచ్చినారు. మరి ప్రభువారిని స్తుతించి ఆయన ఆరాధించి ఆయన గణపరచండి. తద్వారా ఆత్మీయంగా శారీరకముగా మన జీవితాల్లో ఆరోగ్యం ఉంటుంది. మంచిది పిల్లరా, ఇక్కడ దావీదు యొక్క అనుభవాన్ని చూస్తున్నాం. శ్రమయు వేదన. పిల్లరా, ఈ రెండు మాటలు కూడా మనకు ఇష్టం లేనివి. అది మన జీవితాలకి ఎంతో మరి దుఃఖాన్ని అనారోగ్యాన్ని తీసుకొస్తాయి. శ్రమ వేదన. అయితే దావీదు అంటున్నాడు, వీటి మధ్యలో కూడా నాకు సంతోషము కలుగు చేస్తుంది. ఏమిటి? దేవుని యొక్క మాటలు. అదండి వ్యత్యాసము. లోకంలో ఉన్న వారికి, ఒక విశ్వాసిగా ఉన్న మనకు అది వ్యత్యాసము. లోకంలో ఉన్నవారు ఏమిటి వేదనలు, ఏమిటి శ్రమలు, ఏమిటి దుఃఖములు అని ఆ నిరాశ నిస్పృహలో ఉంటారు. కానీ యేసు ప్రభువారిని కలిగి ఉన్నవారు ఇలాంటి ధన్యులు. అంటే ప్రభువా, ఇలాంటి శ్రమలో, ఇలాంటి వేదనలో నీవే నాకు ఆధారము, నీవే నాకు బలము, నీవే నాకు సంతోషము, నీ చిత్తం వలన జరుగుతున్నాయి ఇవన్నీ అని పిల్లరా ఆయన మీద ఆధారపడతాం, ఆయన్ని ఆశ్రయిస్తాం, ఆయన విశ్వాసం కలిగి ఉంటాం. అప్పుడు మన జీవితాల్లో బలము కలిగి, శక్తి కలిగి ప్రతిదాన్ని జయిస్తాం. అదండి దేవుడిచ్చేటువంటి శక్తి, బలము. కాబట్టి నా ప్రియుడ, నా ప్రియ సహోదరి, ఈ గొప్ప దేవుని మీద విశ్వాసం కలిగి, శ్రమ వచ్చిందా, వేదన వచ్చిందా, వీటిలో సంతోషం దేవుడిచ్చేవాడు. కాబట్టి విశ్వాసం కలిగిన వైపు చూద్దామా? చూసినప్పుడు మన శ్రమ దుఃఖము వాటిలో సంతోషాన్ని మనం కలిగి ఉంటాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన దేవా, పరిశుద్ధమైన తండ్రి, మాతో ఉండి నడిపించే దేవా, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామం బట్టి మీ కొందనాలయ్యా. తిరిగి జ్ఞాపకం చేస్తున్నారు. దావీదు యొక్క అనుభవాన్ని చూస్తున్నాం ప్రభువా. శ్రమ వచ్చింది, వేదన వచ్చింది దావీదు, కానీ వాటి మధ్యలో మిమ్మల్ని వెదికాడు, మీ బలాన్ని వెదికాడు, మీ శక్తిని వెదికాడు, గొప్ప జయజీతం కలిగి ఉన్నాడు. మా జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితుల్లో లోకం వైపు చూడగా యేసు ప్రభువారి వైపు చూసి ఆనందం కలిగి, సంతోషం కలిగి, సమాధానం కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయమని ఈ వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చిన ఆయన. ఒకవేళ మా ప్రియులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మీకు తెలుసు. కాబట్టి మీ చిత్తానుసారముగా వారిని ఆదరించి ఆదుకొని సహాయం ఇచ్చేయమని ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి ప్రతి కుటుంబంలో మీ సమాధానం మేలుబడి చేయడానికి కృప దయచేయమని యేసు ప్రభువారి అతి నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here, Psalm 119 and 143, trouble and anguish have taken hold on me, yet thy commandments are my delights. Even in the midst of trials, distress, and overwhelming circumstances, the psalmist finds joy and strength in God's word. Difficulties may surround us, but they do not have to control our hearts. When trouble and anguish take hold of us, God's commandments provide comfort, wisdom, hope, and direction. Amen.